హాయ్ గాయ్స్, అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? నేనే బాగున్నా. సో ఈ బ్లాగ్ ఏంటంటే ఫైనల్ వీఆర్ ప్లానింగ్ ఫర్ ద టర్కీకి వెళ్ళాలంటే మనకి ఫస్ట్ వీసా, సెకండ్ థింగ్ మనీ ఎక్స్చేంజ్, థర్డ్ థింగ్ అక్కడ వెళ్ళినాక స్టేయింగ్కి. సో వీసా ఏంటంటే మనకి వీసాలో పాస్పోర్ట్ డాక్యుమెంట్స్ అంటే ఒక పాస్పోర్ట్ ఉంటే సరిపోతుంది. సో మనం టర్కీ పాస్పోర్ట్ అప్లై చేయాలి. టర్కీకి నేను కింద డిస్క్రిప్షన్లో పెడతా ఆ లింక్. సో దానికి వెళ్ళి అప్లై చేస్తే మనకి జస్ట్ 2 minutesలో వచ్చేస్తుంది. అరౌండ్ మనకి 41 to 45 pounds ఉంటుంది అంతే. ఇండియన్లో అయితే మనకి 7,000 to 8,000 ఉంటుంది. అప్లై చేసిన 2 minutesకి మనకి మెయిల్ వచ్చేస్తుంది, వీసా వచ్చేస్తుంది మనకి. సో సెకండరీ మనీ, ఇక్కడ మనీ ఎక్స్చేంజ్ చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే అక్కడ టర్కీకి వెళ్ళాక కొంచెం ప్రస్తుతానికి అయితే మనకైతే కావాలి. సో ఇక్కడ మేము 400 pounds ఎక్స్చేంజ్ చేసినాం. కొన్ని బ్యాంక్స్ తిరిగిన లాయిడ్స్, బార్క్లేస్, బట్ అక్కడ చాలా ప్రైస్ ఉంది. బట్ మాకు M&S బ్యాంక్లో దొరికింది. సో మేము 400 pounds చేంజ్ చేస్తే మాకు 13,000 లీరా టర్కిష్ లీరా దొరికింది. సో అన్ని బ్యాంక్తో కంపేర్ చేస్తే M&S బ్యాంక్ చాలా బెస్ట్. సో అలానే మేము ఎన్నికైనా మంచిది అని చెప్పి ఇంకా 400 pounds కూడా 300 pounds కూడా తీసుకెళ్తున్నాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళాక ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో అలానే మేము అక్కడ ఒక స్టేయింగ్ కూడా బుక్ చేసినాం. సో ఇదనమాట. ఇంకా మీకు టర్కీకి వెళ్ళాక మిగతా డీటెయిల్స్ అనేది సార్. ఇప్పుడే లూటన్ ఎయిర్పోర్ట్కి వచ్చినాం. బోర్డింగ్ పాస్ పూర్తి 2 hours జర్నీ తర్వాత లూటన్ తీసుకొని నాకైతే నిద్ర చంపుతుంది. షిఫ్ట్ కేసు వచ్చిన లిటరలీ ఇంకా 1 hour ఫ్లైట్ డిలే ఉంది. అన్నీ స్నో అంత వెదర్ డిస్టర్బ్ ఉంది అక్కడ, ఘోరం ఉంది. ప్రస్తుతానికి అయితే మేము గేట్. సో ఇప్పుడైతే ప్రస్తుతం క్యూలో ఉన్నాం. పెద్ద క్యూ ఉంది. ఫ్లైట్ కూడా రెడీగా ఉంది. ఇంకొక 10 minutes అయితే లోపలికి వెళ్తాం. నా డౌట్ ఏంటంటే పైలట్కి వైపర్స్ లేవు కదా, వాడికి ఎలా కనిపిస్తుంది అని. బాబ్జీ గారికి ఇంత తెలితే అట్లా వచ్చినాయి. నీకు స్పెట్స్కి లేవు కదా, నీ సంగతి ఏంటి? నేను తీసి తుడుచుకుంటా. వాడు కూడా తీసి చూసుకుంటా, బయటకు వచ్చి తుడుచుకుని లోపల పోయి కూర్చుంటాడు. ఇప్పుడు ఆటో పైలట్ పెట్రోల్ ఏం కావాలి మారవా నువ్వు? లేదు మేడం, నేను మారిపోయా. ఐఎమ్ కంప్లీట్లీ డీసెంట్ నా. నీకు ఏసీ కావాలి. ఏసీ కావాలి బ్రో. అది ఏసీ అక్షపక్ష అంటే ఫ్లాష్ అంటారు ఫోన్కి వెళ్తున్నా ఉండవు. ఏమి మర్చిన వెళ్తురా అనుకో. చెప్పు నెక్స్ట్ స్టాప్ ఎక్కడ? నెక్స్ట్ స్టాప్ వెయ్యి స్తంభాల గుడి. అక్కడ బజ్జీలు బాగుంటాయి. బజ్జీలు కాదు, ఇడ్లీలు బాగుంటాయి. కొంత టూరిస్టులు అక్కడ తిరుగుతారంట. సో అక్కడ తిరిగేసి ఒక హాఫ్ అన్ అవర్ స్టాప్ ఉంటుంది. నాకు బజ్జీలు గిజ్జీలు నువ్వు వేరే దిగుతావు. నీకు ఎక్కడ స్టాప్ కావాలి? అక్కడికి. ఇంకా అక్కడికే అట్ట. అక్కడ పోయినాక టీ తాగి పడుకుంటాను. ఆ బ్రిడ్జ్ ఏంటి? వరంగల్ బ్రిడ్జ్ ఉందా? ఆ బ్రిడ్జ్ రామప్ప. లక్నవరంలో కూడా ఒక షాప్ ఉంది. కనెక్టింగ్ ఫ్లైట్ కదా. డ్రైవర్ కూడా చుట్టాలోడా? నా ఫ్రెండా? చందు వాళ్ళ క్లాస్మేట్. చందు బ్రో, మీ ఫ్రెండ్కి చెప్పి ఎక్కడ ఆపకుండా డైరెక్ట్ అక్కడికే తీసుకోండి. లేదు, రూల్ ఫాలో అవ్వాలి. రూల్స్ ఎవరికి? ఈజీఆర్ కదా, సో రూల్స్ ఫాలో అవ్వాలి. ఫ్లైట్ ఎందుకు ఆపాను? ఇక్కడ యాప్లో అప్డేట్ అవ్వలేదు బ్రో. ఫ్లైట్ 2 hours డిలే ఉంది. యాప్లో 55 minutes చూపిస్తుంది. సో విల్ రీచ్ బై అరౌండ్ 11 o'clock. వీళ్ళు ఈడికి వచ్చి ఎందుకు రౌండ్ అప్ చేసి ఇక్కడ ఎందుకు పార్క్ చేసిండ్రు బ్రో? ట్రాఫిక్ జామ్ అయింది బ్రో. ఎక్కడ? M1 మీద. M1 మెయిన్ రోడ్ కదా. రోడ్ మీద ఉండేది M1 బ్రో. మరి ఇక్కడ ఉన్నది పైన M1 క్లౌడ్. రోడ్ మీద ఉండేది M1 బ్రో. మరి ఇక్కడ ఉన్నది పైన M1 క్లౌడ్. Oh, I've been waiting for too long. Girl, I've been craving, 'cause it's with you where I belong. ఫైనల్కి అయితే దిగినాం. వాడు పైలట్ గాడు 3 rounds తిప్పి ఇక్కడ పడితే అక్కడ పార్క్ చేసి అంత ఆగమాగా నడిపి
అప్పుడప్పుడు కొంచెం డౌట్ కొట్టింది మనం దిగుతామని తెలియదు. 10 నిమిషాలని గంట సేపు పార్కింగ్, వాడికి ఫ్రీ పార్కింగ్ ఎక్కడ దొరకనట్టు, పార్కింగ్ దొరకలే, తిప్పి గంట తర్వాత తిప్పాను. ఇప్పుడే ఎయిర్పోర్ట్ దిగినాం. ఇస్తాంబుల్ ల్యాండ్ అయినా టర్కీ, ఇస్తాంబుల్ సేఫ్ ల్యాండ్ అయినా. సో ఇప్పుడు క్యాబ్ తీసుకొని హోటల్కి వెళ్దాం. టర్కీలో హిందీ సాంగ్స్ కూడా ప్లే చేస్తున్నారు ట్యాక్సీ వాళ్ళు. మా ఎయిర్పోర్ట్ నుంచి బయటకు వస్తున్నాం. ఇస్తాంబుల్కి క్యాబ్ తీసుకొని వెళ్తున్నాం ఇప్పుడు. సో ఈయన క్యాబ్ డ్రైవర్. సే హాయ్. సో ఆయన కార్డ్ ఇచ్చిండు. ఎక్కడైనా వెళ్ళాలంటే ఏమైనా వెళ్ళాలంటే మన లోపలికి తిరగాలంటే ఆయన కాల్ చేయమన్నారు. చాలా రీజనబుల్ ప్రైస్ అడుగుతుంది. సో నేను ఈ నెంబర్ కూడా పెడతాను మీకు. సో క్యాబ్ కూడా బయట మన ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రావాలంటే మీకు క్యాబ్ అక్కడ వాళ్ళే ఉంటుంది. చాలా మీకు ఇప్పుడు ఇస్తాంబుల్కి వెళ్తున్నాం. అరౌండ్ 700-800 టర్కీస్ ఇలా ఉంటుంది. అంటే ఇప్పటికైతే మనం హోటల్కి వెళ్తాం. ఇండియా కంటే ఘోరంగా ఉన్నది. ఒక కూర్చొని అనుకుంటారు గాయస్. చెక్కింగ్ నేను బంకర్ బెడ్స్. ఏడపైన మనకు బంకర్ బెడ్స్ దొరుకుతున్నాయి. అంటే అఫోర్డబుల్ ప్రైస్ తోటి మంచిగా బంకర్ బెడ్స్ మంచిగా ఉన్నాయి. ఇది సపరేట్ వాష్రూమ్ మంచిగా, వాష్రూమ్ బయట ఉంది. చాలా నీట్గా ఉంది. సో ఇదన్నమాట మా రూమ్ ఫర్ 3 days స్టేకి. హాయ్ గైస్. హాయ్. రూమ్ బాగుంది. బాగుంది అంటే ఇది రూమ్ కాదు, టైం కూడా హాస్టల్. సో 3 అవుతుంది. చిన్న బంకర్ బెడ్స్, ఒక 100 square feet లో మొత్తం 4 beds అడ్జస్ట్ చేసినట్టుంది. వాష్రూమ్ బయట ఉంది. చూపిస్తా వాష్రూమ్ చూపించి ఏం చూపిస్తాను. సరే వీడియో చిన్నగా సాఫ్ట్ గా జస్ట్ ఇంట్రడక్షన్ బ్లాగ్ అంటే చిన్న ఇంట్రడక్షన్ అంతే. టర్కీకి ఏమేమి అంటే ఎలా అనే ఇన్ఫర్మేషన్ అంతే. ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ కూడా చెప్తాం. అప్పటి వరకు బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. మరహబ్బా. డెడ్. హలో నమస్తే, గుడ్ మార్నింగ్. Day 1 అండ్ టర్కీ ట్రిప్ స్టార్ట్ అయింది. మొత్తం రెడీ అయిపోయాను. నేనైతే కొంచెం డేజీగా అంటే కొంచెం లేజీగా మొత్తం ట్రిప్ తోటి అంటే ట్రావెలింగ్ తోటి అలసిపోయినాం. ఇప్పుడైతే ఫుల్ చూస్తూ ఉన్నాం. సో పోయి ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి సిమ్ తీసుకోవాలి. ఫస్ట్ ఇక్కడ సిగ్నల్ లేదు, ఏం లేదు. సిమ్ ఎప్పుడైనా టర్కీకి వచ్చినప్పుడు సిమ్ అయితే తీసుకోండి ఖచ్చితంగా. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ లో తీసుకోకండి, ఇక్కడే సిటీలో ఇస్తాంబుల్కి వచ్చినాక తీసుకోవడం చాలా బెస్ట్. మీకు చాలా తక్కువ ప్రైస్ దొరుకుతుంది. మనీ ఎక్స్చేంజ్ చేసుకోండి. మీరు ఇప్పుడు రూపీస్ అయితే టర్కీకి, లేకపోతే మేమైతే ఇప్పుడు యూకే నుంచి వచ్చాం కాబట్టి పౌండ్స్ నుంచి మార్చుకోండి. చాలా ఇంపార్టెంట్ ఏంటంటే డబ్బులు తీసుకున్నాం చాలా జాగ్రత్త పెట్టుకుని. ఇక్కడ చాలా అంటే చాలా డేంజర్. నైట్ క్లబ్స్ ఉంటాయి మెయిన్ గా, అవి పెద్ద స్కామ్. ఫ్రీ అంటారు, అటు వెళ్ళకండి. ఫ్రీ అంటారు, ఫ్రీగా వదిలేస్తా దూరం అయినాక. ఫ్రీగా వదిలేస్తా దూరం అయినాక. సో ఇప్పుడైతే సిటీ లోపల పోయినాక కొంచెం పెద్ద డిస్టర్బ్ ఉంది, కానీ ఫస్ట్ అయితే గలాటా టవర్ కానీ టవర్ ఉంది, అక్కడికి అయితే వెళ్తున్నాం. సేమ్ లండన్ లో అయితే ఎట్లా బిగ్ బెన్ అట్లా ఇక్కడ గలాటా టవర్ లాంటిది. ఫస్ట్ అయితే అక్కడికి వెళ్తాం, అక్కడ నుంచి ఫర్దర్ చూద్దాం. సో లెట్స్ గో. సంజీవ్ వాట్స్ అప్ మ్యాన్? ప్రతి బ్లాగ్ కి ఒక ఫైనాన్సర్ ఉంటుంది. ఈ బ్లాగ్ కి ఇదేనా ఫైనాన్సర్?
అయితే ఒక హోటల్కి వచ్చాం లుకాంతా. సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ టైం అయిపోయింది, లంచ్ టైం వచ్చింది కాబట్టి దాన్ని బ్రంచ్ అంటారట ఇక్కడ. సో హోటల్ చాలా బాగుంది. ఇవన్నీ ఐటమ్స్ మేము చికెన్ ఇదొకటి, ల్యాంబ్ ఒకటి, దీంట్లో చాలా అంటే చాలా వెరైటీస్ ఉన్నాయి. సో ప్రస్తుతానికి అయితే మేమైతే ఇవి తీసుకున్నాం. సో బాగుందా? లెగ్ పీస్ చూడు, 100 టర్కిష్ లీరా మీద ఒకటి 100 టర్కిష్ లీరా. అదే ట్రై చేస్తున్నాం. 80. నువ్వు వెజ్ తినాలి కదా. పాలకూర తీసుకున్నాం అందుకే. పాలకూర పప్పు, సంజీవ్ తోపు. సో ఇది డ్రింక్స్. మీరు ఒకసారి టర్కీకి వస్తే ఇదైతే లుకాంతా అయితే ట్రై చేయండి. బెస్ట్. ఎవ్రీథింగ్ ఇస్ సో గుడ్. సిట్టింగ్ అరేంజ్మెంట్ ఎవ్రీథింగ్ ఇస్ నైస్. ఇప్పుడే మేము గ్రాండ్ బజార్కి వచ్చాం. సో ఇక్కడైతే మేము క్యాబ్ అయితే తీసుకున్నాం. క్యాబ్ తీసుకున్నాక అక్కడ పెద్ద జామ్లింగ్ జరిగింది. వరస్ట్ అంటే వరస్ట్ క్యాబ్లు ఎద్దగండి. ఎంత స్కామ్. 5 నిమిషాలకి వాడు 600 టర్కిష్ లీరా తీసుకున్నాడు. చాలా అంటే చాలా డిసప్పాయింటెడ్. బట్ ఇక్కడ షాప్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి. అన్నీ ఫేకే. మేమైతే ఏం తీసుకుంటాం, జస్ట్ చూస్తున్నాం. ఏమైనా నచ్చితే బాగున్నాయా లేదా చూద్దామని. బాగుంటే మ్యాక్స్ తీసుకుంటాం, లేకపోతే లేదు. ఏమైనా తీసుకున్నాం. కానీ మన కోటి అంతే. మన టర్కీ కోటి మొత్తం హైదరాబాద్ మన కోటి అంటారు అంతే కదా. కోటి. మీ క్యాబ్ ఎక్స్పీరియన్స్ చెప్పండి. క్యాబ్ ఎక్స్పీరియన్స్. ఈ క్యాబ్ కాదు, దుబాయ్ సెట్ మీకు దండం పెడుతుందయ్యా. క్యాబ్ వరస్ట్ 600 తీసుకున్నాడు. చెత్తగాడు 20,000 రిటర్న్ చేయలేదు. ఇప్పుడు కొంచెం గ్రాండ్ బజార్కి వచ్చినట్టు ఫీలింగ్ ఉంది. కొంచెం పర్లేదు, బాగానే ఉంది. కానీ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అందరూ ఒక్కొక్క షాప్ వాడైతే అంత బాగా యాటిట్యూడ్ చూపిస్తున్నారు. సో ఇంకా చాలా వాడికి ఎంత వస్తే అంత. 400 టర్కిష్ లీరా అంటాడు. మనుషులను బట్టి వాడు ప్రైస్ చెప్తాడు. వాడు ఏందో ఇండియన్స్ బట్టి మనం తక్కువలోమా. మనం ఒక ప్రైస్ ఫిక్స్ అయితే దాని దిగనే పాప వాళ్ళకి అర్థం కాదు అంత. ముఖంలో హ్యాపీ ఉందా? ఎందుకు? టర్కీకి వచ్చినాక, ఇస్తాంబుల్ వచ్చినాక మా బ్రో అది ఫేస్లో ఒక మంచి హ్యాపీగా అనిపిస్తుంది. ఇక్కడ అన్ని టర్కీష్ డెలిషియస్. ఇక్కడికి వచ్చినాక మీరు ఏమైనా తీసుకోవచ్చు. ఇక్కడ ఏ దాగాలో అర్థమవుతలేదు. ఫైనల్గా అయితే ఒకటి అయితే డిసైడ్ అయినా కదా. ఫ్లేవర్ అట జస్ట్ వాటర్ పోసుకోవాలి. ఫ్లేవర్ మరి ఏమనుకున్నావు? మరి నాకే ఇచ్చిండు టేస్ట్ చేయండి. అదే 2000 లీరా కిలో. 2000 లీరా. 2000 కాదు, కిలో 2000 లీరా ఉంది. ఓకే. ఒకటి ఇది బాగాలేదు. యాపిల్ ఏది?
యూకలిప్టస్ యాపిల్ ఒక్కటే బాగుంది. ఖచ్చితంగా కొన్ని ఫ్లేవర్స్ తీసుకెళ్ళాం. మేము కూడా కొన్ని తీసుకెళ్తాం. నేను యాపిల్ అయితే తీసుకోపోతాం, డెఫినెట్లీ యాపిల్ పక్కా కూడా తీసుకెళ్తాం. ఇంకోటి కొన్ని హెల్త్కి సంబంధించినవి అవి కూడా తీసుకెళ్తాం. చూద్దాం, మళ్ళీ చెప్తాం దాని గురించి. ఇంకేం చెప్తాం దాని గురించి. Oh, I've been waiting for too long. Girl, I've been craving, 'cause it's with you where I belong. I don't know what to do, so I'm leaving the city, 'cause I can't avoid all my demons. I wish that it was true, that you need me to hold you, but I can't control. మార్కెట్లో అయితే 3 కవర్లు పెట్టి చిన్న షాపింగ్ చేస్తాం. నా ఫేవరెట్ అయితే తీసుకున్నా, టీ తీసుకున్నా. టీలో టీ తీసుకున్నారు, నేను కూడా టీలో హెచ్ తీసుకున్నాను, ఆయన కూడా టీలో పీ తీసుకున్నాను. సో అవి బ్రాండ్లు అనమాట. ఇప్పుడైతే గ్రాండ్ ప్రెజర్ అయితే అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వేరే దగ్గరికి వెళ్తున్నాం. అవి వెళ్ళాక మీకు ఆ వ్యూ చాలా బాగుంటుంది. కాకపోతే ఈ వర్షం చేయబట్టి చేపల మార్కెట్ అయిపోయింది. అదే మేము ట్రిప్ అనుకుంటే వర్షం మాకు అది టికెట్ వేసుకొని మంచిగా వస్తుంది వర్షం. అదే గుడ్లకు అనుకోవాలో బ్యాడ్లకు అనుకోవాలో అర్థం కాదు. వర్షం అయితే పక్క ఒకటి ప్రతి ట్రిప్ అంతే. కార్నివాల్ అంతే అయింది. ఇప్పుడు ఇది కూడా వర్షం పడుతుంది. రేపు ఎట్లుంటుందో తెలియదు. రేపు వర్షం పడకపోతే బాగుంటుంది. ఏమంటారు? అంతేగా వెళ్ళినా కూడా అంతేగా అంటావా? ఇప్పుడు మాట్లాడటానికి ఉన్న మాటలు డిలీట్ మాట్లాడగలే. ఇస్తాన్బుల్కి ఒక స్వీట్ షాప్కి వచ్చినాం, H&M. ఇప్పుడే టర్కీలో మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్కి వచ్చాము. అది బ్లూ మాస్క్. అంత బ్లూ కలర్ ఉంటుంది అది. బ్లూ కలర్ కదా, అది మస్ట్ విజిట్ అవ్వాల్సిన ప్లేస్ అది. చాలా బాగుంటుంది. లోపల ఉన్న ఆర్కిటెక్చర్ అవంతా చూడ్డానికి వెళ్తున్నాం. ఎలా ఉంటుంది నాకు. అది మసీదా? అంటే మసీద్ అంటే మాస్క్ అలాంటిది. ఇంకా లోపలికి వెళ్ళినాక నువ్వే చూస్తావు కదా ఎలా ఉంటుందో ఆ ఆర్కిటెక్చర్ అదంతా. వెనకాల చూడడానికి ఎంత బాగుంది. సరౌండింగ్స్ అంతా పిచ్చిగా ఉంది. How you feeling? ఇప్పటికైతే వచ్చినాం. లోపల డిజైన్ చాలా అంటే చాలా బాగుంది, వస్తుంది. అది ఇప్పుడైతే ఇంకొక 45 మినిట్స్లో క్లోజ్ అవుతుంది. అందుకే చాలా మంది ఉన్నారు ఇక్కడ. బ్లూ మాస్కో దీని పేరు. చాలా బాగుంది. ఇది బ్లూ మాస్క్. దీని ఆపోజిట్లో ఇంకో మాస్క్ ఉంటుంది. ఇది కూడా సేమ్ దానిలాగానే కానీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. లోపల ఎలా ఉంటుందో నాకు కూడా తెలియదు. మేబీ ఈ టైంకి క్లోజ్ అయిందో లేదో తెలియదు. సో అక్కడ పోయినాక తెలుస్తుంది. ఆ దేవుడి నుంచి మెల్లగా ఫోన్ చేసి ఏం చూస్తాను. ఇదేం మోసుకొని చూస్తున్నారా? అగ సోఫియా మాస్క్ అనుకుంటా ఇది. అదే చూస్తున్నాం మనం. వన్ ఆఫ్ ద మళ్ళీ బ్లూ మాస్క్ తర్వాత అగ సోఫియాకే వెళ్దామని చూస్తున్నాం. ఇది అదే అనుకుంటా. నాకు తెలిసి క్లోజ్ అనుకుంటా. సెర్చ్ చేస్తున్నాను అందుకే. లోపలికైతే వచ్చినాం. దీని పేరేంది మళ్ళీ మర్చిపోయినాను. అగ సోఫియా. ఇదంతా డిఫరెన్స్ ఏం అనిపించదు నాకు తెలిసి. ముందు చర్చ్ కట్టారు, తర్వాత యుద్ధాలు చేసి అన్నీ చేసి మసీద్ చేశారట. ఇప్పుడే ఒక టర్కిష్ పర్సన్ చెప్పారు. ఆయన మాకు రేపు టూర్ గైడ్. ఇది ఇక్కడ ఒక రివర్ ఉంది, లైక్ ఓషన్ ఉంది. అదొద్దు రేపు రివీల్ చేద్దాం, అది వేరే. సరే చేస్తాం రేపు. లోపల పోయినా చూద్దాం. ఇంకా ఎంట్రీ మాత్రం బాగుంది. బాగుంది. చాలా ఓల్డ్ ఇన్ స్టైల్. ఇది చూలిప్పాలా? ఆబ్వియస్లీ చెప్పండి.
ఈ షూలు ఇప్పుడులో లేదో నాకైతే అర్థమైంది. ఓ ఫా సో కూల్, చాలా మస్తు ఉంది కదా పైన ఇంటీరియర్లో. 2500 ఇయర్స్ 2500 సంవత్సరాల ముందుది. దీన్ని ఎవడు కట్టింది కానీ బాగానే కట్టిండు. పెద్ద మేస్త్రి బాగానే కడతారు. ఇక్కడ ఒక అబ్జర్వ్ చేస్తే ఈ బొమ్మకి ఫేస్ ఉంది, ఇక్కడ బొమ్మ దానికి ఫేస్ లేదు, ఇక్కడ దానికి కూడా లేదు. సో ఒకదానికి ఉంది, 3 దానికి లేదు. అందుకు నాకు కూడా తెలియదు. మీకేమైనా తెలిస్తే కమెంట్ చేయండి, షేర్ చేయండి. మీకు ఏమైనా హిస్టరీ తెలిస్తే దీని గురించి కమెంట్ చేయండి. ఎందుకంటే ఇది ముందు క్రిస్టియన్ వాళ్ళది ఉండదు. అరే ఇప్పుడే ఆయన చెప్పిండమ్మా, చెప్పింది మళ్ళీ చెప్పక దాన్ని బోర్ కొడుతుంది మా వాళ్ళకి. సో 2500 ఇయర్స్ సార్. హిస్టరీ కొంచెం తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ. బ్యూటిఫుల్ గలాటా అండ్ బ్యూటిఫుల్ రెస్టారెంట్, గున్నీ రెస్టారెంట్ రాకండి. అంత బొక్క. ఈ స్ట్రీట్ ఏంటంటే గలాటా టవర్ స్ట్రీట్ ఇది. సో ఇక్కడ అన్ని రెస్టారెంట్స్, చిన్న చిన్న కెఫే, షాపింగ్స్, చిన్న చిన్న బ్రాస్లెట్ అలాంటివి ఇక్కడ దొరుకుతాయి. అంత అదేం లేదు. ఓకే, నాట్ బ్యాడ్. ఇప్పుడే ఆ గున్నీ రెస్టారెంట్ దగ్గరికి వెళ్ళి డబ్బులు బొక్క పెట్టుకొని మళ్ళీ ఒక ట్రెడిషనల్ టర్కీస్ రెస్టారెంట్కి వచ్చాము. కబాబ్ ఇప్పుడే టెస్టీ కబాబ్స్ అంది తీసుకున్నాం. మా వాడు డబ్బులు పోయినాయని బాధలో అలా అయిపోయాడు. ఇప్పుడు ఈ కబాబ్స్ తిని ఎలా ఉందో లేదో చెప్తాం. స్పెషల్ గెస్ట్ మన కోసమే పెట్టినాడా, మన కోసమే పెట్టాడు. వాడు 132 వేసాడు, వీడు ఎంత వేస్తాడు? వావ్.